ఈ టైటిల్ కార్డ్ అయితే చాలా బాగుంటది. మెయిన్ ఇది లియో టైప్‌లో అయితే ఉంటది. అంటే ఐ కానీ ఓకే. మనం కొంచెమే వేరేలాగా ఉంటది. ఒకసారి చూద్దాం. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. చాలా బాగుంటది. 100% ట్రై చేయండి. ఎలా ఉంటాడు? కళ్ళు కళ్ళులా చూస్తున్నారు కదా! ఎందుకంటే సాంగ్ మ్యూట్‌లో పెట్టాను గానీ పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఈ బీజీఎంకి ఆ డైలాగ్ అనేది. ఓకే. అందుకోసం ఒకవేళ మీరు వేరేది పెట్టినా కూడా నాకేం ప్రాబ్లమ్ లేదు. మీరు ట్రై చేసుకోవచ్చు. చాలా బాగా కూడా సెట్ అయింది. వీడియో ఉంటే లాస్ట్ వరకు అయితే చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. దానికంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయను నేను. లైక్ మాత్రం అసలు మర్చిపోవద్దు. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిందేందంటే, ఆ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఏమంటారంటే అవి ఆయిల్ పెయింటింగ్ ఫోటో టైప్‌లో ఉంటది. ఆయిల్ పెయింటింగ్ అంటే కొంచెం పోర్ట్రైట్ టైప్‌లో ఉంటది. ఓకే. ఆ పోర్ట్రైట్ ఫోటోస్ క్రియేట్ చేయడం చాలా సింపుల్. నేను ఒక వే చెప్తాను. నేను ఆల్రెడీ ఇప్పుడు టెలిగ్రామ్‌లో ఒక యాప్ పెడతాను. అది మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే. నేను ఇప్పుడు పెడతాను. టూల్ మీ అనే యాప్ అయితే ఉంది. ఓకే. ఉంటే మంచిది. ఇది కొంచెం పోర్ట్రైట్ టైప్‌లోనే చేస్తది. ఇందులో చాలా ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. మీరు ఓపెన్ చేయగానే మీకు చాలా ఉంటది. డిఫరెంట్ ఉంటది. మీరు ఏది ట్రై చేసినా సెట్ అయిపోతది. ఇక్కడ చూడండి ఇలాగే వస్తదని నేను అంటలేను. ఎందుకంటే ప్రతి ఒక్క మొబైల్‌లో చేంజ్ ఆహ్, వస్తూనే ఉంటది. ఇందులో మీరు ఒకటి కాదు చాలా ఉంటది. ఇందులో మీరు కొంచెం చూసుకోండి. ఇందులో కొంచెం పోర్ట్రైట్ టైప్‌లో ఏ ఫోటో అయితే ఉందో అది మీరు చూసుకోండి. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. ఇలాంటి ఫోటోస్ చూసుకోండి మీకు కొంచెం. ఓకే. దాని తర్వాత మీరు సంథింగ్ ఏదైనా ఒక ఫోటో తీసుకోండి. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. దీన్ని యారో క్లిక్ చేసినా అంతే ఈ ఫోటో మనకు రెడీ అయిపోతది. ఏందంటే కొంచెం ఐ అనేది కొంచెం పర్ఫెక్ట్‌గా ఉన్న ఫోటో ట్రై చేయండి. ఓకే. ఇందులో ఫోటో మనకు ఎక్కువ జూమ్ అయినా నో ప్రాబ్లమ్. ఫోటో సెట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ పైన షేర్ ఐకాన్‌లోకెళ్ళి ఫోటో మనం ఇక్కడ డౌన్‌లోడ్ ఉంటది. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇలాగైతే ఒక 6, 7 ఫోటోస్ క్రియేట్ చేస్తే సరిపోతది. ఇందులో మీకు ఫోటో తోటి సంబంధం అంటే ఫోటో ఎలా ఉన్నా సంబంధం లేదు మనకు. కొంచెం ఐ అనేది కొంచెం పర్ఫెక్ట్‌గా ఉంటే సెట్ అయిపోతది. ఇంకోటేందంటే అది మనకు యాప్ అనేది చాలా మంచి అడ్వాన్స్‌గా ఉంటది. కొంచెం బాగా కూడా ఉంటది. కాబట్టి మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకేనా? దాని తర్వాత ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నాను. డిస్క్రిప్షన్‌లో ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను. అది మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మీరు వేరే ఫాంట్ కూడా పెట్టినా నో ప్రాబ్లమ్. నాకేం ప్రాబ్లమ్ లేదు గానీ, ఆ ఫాంట్ బాగుంది కాబట్టి మీరు అదే ట్రై చేస్తే ఇంకా మంచిదని నా ఇన్నర్ ఫీలింగ్ అంతే. ఓకే. వీలుంటే ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే మీకు డిస్క్రిప్షన్‌లో ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. ఇందులో కెమెరా ఉంటది కాబట్టి, ఆ కెమెరా మనకు అంత సంబంధం లేదు. హైడ్ చేసేయడే. తర్వాత లాస్ట్‌లో మనకు అవసరం ఉంటది అంతే. ఓకే. తర్వాత ఇక్కడ స్టార్టింగ్ నుంచే మనకు ఫోటోస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే. దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇక్కడైతే కొంచెం స్క్రోల్ చేయండి. ఎందుకంటే ఇందులో ఏందంటే, ఇందులో ఓన్లీ ఒక ఫోటో మాత్రమే ఉండదు. మిగతాది అన్నీ ఉంటది. ఓకే. ఆ ఒక ఫోటో మనం ఇక్కడ యాడ్ చేద్దాం. ఏందంటే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి నేను డిస్క్రిప్షన్‌లో ఈ ఇమేజ్ లింక్ అయితే ఇస్తాను. ఇది చాలా అవసరం ఉంటది మీకు. ఈ ఇమేజ్‌ని మీరు మర్చిపోకుండా యాడ్ చేసుకోండి. దీన్ని ఫస్ట్ మనం యాంగిల్ చేంజ్ చేద్దాం. 90 డిగ్రీస్ యాంగిల్ చేంజ్ చేసిన తర్వాత దీన్ని మనం 7 సెకండ్ వరకు పెట్టుకోండి. ఇక్కడ మనకు ఆ ఫోటోనే కనిపిస్తలేదు. మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళండి. XYZ అని ఉంటది. జెడ్ కనిపిస్తుందా? జెడ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత డబుల్ ట్యాప్ చేస్తే నంబర్స్ వస్తది. ఇక్కడ మీరైతే మైనస్ ఒక 500 పెట్టుకోండి. సారీ. 500 పెట్టుకుంటే ఆ ఇమేజ్ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. -500 పెట్టిన తర్వాత ఫోటోని మనం కొంచెం జూమ్ చేద్దాం ఇలా. జూమ్ చేసిన తర్వాత బ్లెండింగ్‌లోకెళ్ళండి. డార్క్ కలర్‌లోకెళ్ళి ఇక్కడ కలర్ బ్లెండ్ అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో ఇక్కడ మనకైతే బాగా సెట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి. ఓకే. ఇంతే. ఇప్పుడు దాని తర్వాత ఇక్కడ స్టార్ వస్తది ఫస్ట్‌లో. స్టార్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు నేమ్ అయితే వస్తది. RCF అని వస్తది. ఓకే. ఇక్కడ మీ టైటిల్ చేంజ్ చేసుకోండి. లాస్ట్‌లో మాత్రం సింగిల్ డిజిటల్‌లో అయితే నేమ్ ఉంటది. ఈ నేమ్ మీరు ఫుల్‌గా అయితే చేంజ్ చేసి తర్వాత సేవ్ చేసుకోండి. కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటే మళ్ళీ చూడండి. అంతే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.